రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం. చెరువులు, నాలాలు, భూ కబ్జాలపై రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. శేరిలింగంపల్లి మండలం 5 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. 5 చెరువుల పరిధిలో అక్రమంగా నిర్మించిన 204 నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేసింది హైడ్రా. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అమర్ సొసైటీ, కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్టర్స్ కాలనీ వాసులకు 77 నోటీసులు అందజేశారు. పలు ఇళ్లకు నోటీసులు సైతం రెవెన్యూ సిబ్బంది అంటించారు. దుర్గం చెరువులో ఒక్కరోజే 4 కాలనీల్లో 100 ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు రేవంత్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోని సెక్షన్ 23 క్రింద ఎఫ్టీఎల్ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు నెల రోజులు గడువిస్తున్నాం, స్వచ్ఛందంగా మీ అంతటా మీరుగా కూల్చివేయాలని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. యజమానులు కనుక కూల్చుకుంటే ఓకే, లేని పక్షంలో తామే రంగంలో దిగి అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తామని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నాగార్జున కన్వెన్షన్ను కూల్చివేసిన తర్వాత పెద్దగా బయటకు రాలేదు. వారి కార్యాలయంలోనే ఉంటూ అధికారులతో సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. అందరూ అనుకున్నట్లే మరో బాంబు పేల్చేందుకు కొంచెం సమయం తీసుకుంటున్నారని అంతా భావించారు. కానీ చివరకు అదే జరిగింది. మొత్తానికి హైడ్రా పెద్ద బాంబే పేల్చింది. శేరిలింగంపల్లి మండలం 5 చెరువుల పరిధిలో 204 అక్రమ నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా మీ అంతటా మీరు కూల్చేస్తారా, లేదంటే మమ్మల్ని రంగంలోకి దిగి కూల్చేయమంటారా అంటూ అల్టిమేటం జారీ చేసింది హైడ్రా. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న చెరువుల కబ్జాలపై చాలా సీరియస్గా ఉన్న రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఒక అడుగు ముందుకు వేయడంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. స్వయానా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికే నోటీసులు అంటించి షాక్ ఇచ్చారు హైడ్రా అధికారులు. తప్పు చేస్తే తన మన జాంతానాయ్, ఆఖరికి తోడబుట్టిన సోదరుడైనా వదిలే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ సాబ్ తేల్చి చెప్పారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అద్దెకు ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇంటికి అంటించిన నోటీసుల్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తానికి హైడ్రా విషయంలో అడ్డొస్తే సొంత వారినైనా తోడబుట్టిన వారినైనా సరే రేవంత్ రెడ్డి ఎవరిని వదిలేలా లేరని స్పష్టంగా కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.